మార్చి 25 వృషభ రాశి వారికి 4 సంఘటనలు జరుగుతాయి. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. వృషభ రాశి వారి జీవితంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటో, అలాగే 2025వ సంవత్సరం మార్చి 25వ తేదీన వీరి యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో 4 సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగిన వారుగా ఈ రాశి వారు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని బాధించినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరు. 2025 మార్చి 25వ తేదీన వీరి యొక్క దిన ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే కనుక చాలా రోజులుగా వదిలేసినటువంటి ఒక పనిని వీరు పూర్తి చేయగలుగుతారు. అంటే ఆ పని పూర్తి చేయాలని చాలా సార్లు అనుకున్నారు, కానీ పూర్తి చేయడంలో సక్సెస్ కాలేకపోయారు. ఈ రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఆ పని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించి లేదా కుటుంబ జీవితానికి సంబంధించి ఒక పెద్ద సమస్యకు పరిష్కారాన్ని చాలా రోజులుగా అన్వేషిస్తున్నారు. ఆ సమస్యకి పరిష్కారం కూడా దొరకటం లేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క సన్నిహితుల యొక్క సలహా మేరకు ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా కనుక్కుంటారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా ఉన్నప్పటికీ మీ గురించి, మీ యొక్క శ్రమ గురించి ఎవరూ గుర్తించడం లేదని మీరు నిరాశలో ఉన్నట్లయితే ఖచ్చితంగా పై అధికారుల ప్రశంసలు ఈ రోజు మీకు దక్కబోతున్నాయి. పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి దినఫలాల్లో చూడబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు ఉంటుంది. అంటే ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కీలకమైన పాత్ర పోషించబోతున్నారో అనుకొని మీకు అనుకోని సంఘటన చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో మీరు చాలా స్నేహంగా మారిపోయేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా 4 సంఘటనలు ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో ఉన్నాయి. ఈ రోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. అలాగే మరికొంతమంది ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులు వారితో కలిసి బయటికి వెళ్లటం, విహార యాత్రలకు ప్లాన్ చేయడం లాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారు కానీ, విహార యాత్రలు చేస్తున్న వారు కానీ, ప్రభుత్వ వాహనాల్లో అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణం చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి. బయట వ్యక్తులు ఎవరైనా బయట వ్యక్తులు తినే ఆహార పదార్థాలు ఇచ్చినా కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం, ఎందుకంటే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం మీకు గోచరిస్తుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్ళకండి. సమస్యలను కొని తెచ్చుకోకండి. ఇక ఈ రాశి వారు దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క 2025 మార్చి 25న గోచరిస్తున్నాయి. కాబట్టి శివారాధన చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. గణపతిని ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.